స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతి కాలికే పలికే కుహుగీతికా. హాయ్, నమస్తే అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీటీవీ న్యూస్. ఈరోజు ఇక్కడ హన్మకొండ ప్రెస్ క్లబ్లో జరగబోయే స్వరరాగ గంగా ప్రవాహం సౌజన్యంతో శ్రీమతి గంగాధరి పద్మావతి గారు స్వర నీరాజనం ప్రోగ్రాం జరుగుతుందండి. ఇక్కడికి ఎంతోమంది సింగర్స్ వచ్చారు. పైన ప్రోగ్రాం జరుగుతుంది, ఒకసారి అందరూ చూద్దాము ఎలా ఎలా పాడుతున్నారో. ఈ పద్మావతి మేడం గారు శాస్త్రీయ సంగీతంలో ఎప్పుడో చాలామంది శిష్యులని తయారు చేశారు. ఎన్నో పాటలు అందరికీ నేర్పించి ప్రతిసారి ప్రోగ్రామ్స్ అనేది ఇప్పించడం జరుగుతుంది మేడం. ఇప్పుడు ఇంకా చాలామంది కొత్త వాళ్ళని కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగారు. ఒకసారి అందరు వెళ్ళి మనం చూద్దాము ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారో ఏంటో అనేది. ఇప్పుడు ఇక్కడ మన ముందు ఇక్కడ స్వరరాగ గంగా ప్రవాహం ప్రెసిడెంట్ గారు ఇక్కడ మన ముందు ఉన్నారండి. సార్ మాటలు కూడా విందామండి మనం. సార్ నమస్కారం. నా పేరు ఎం కృష్ణమూర్తి అండి. స్వరరాగ గంగా ప్రవాహానికి నేను అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఆ యొక్క సంస్థను కూడా నేనే స్థాపించాను. అయితే ఈ యొక్క సంస్థని మేము ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఔత్సాహిక గాయని గాయకుల్ని వెలుగులోకి తీసుకురావాలని, ముఖ్యంగా యువతీ యువకుల్ని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఎస్ఆర్జీపీ స్వరరాగ గంగా ప్రవాహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఏర్పాటు చేసిన సందర్భంలో 30 మందే గాయని గాయకులు మా దగ్గర ఉండే ఇప్పుడు దాదాపు 100కు చేరుకున్నారు. ఎందుకంటే మా యొక్క యాక్టివిటీస్ చూసి చాలామంది కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. అట్టి సందర్భంలో మేము కమిటీని కూడా ఫామ్ చేసుకున్నాము. కమిటీని ఫామ్ చేసుకున్న సందర్భంలో ఈరోజు ఈ యొక్క సంగీత టీచర్ శ్రీమతి గంగాధరి పద్మావతి గారు కూడా మా యొక్క సంస్థలో వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న వాణిశ్రీ గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తర్వాత జాయింట్ సెక్రటరీగా జగదీశ్వర్ గారు, కోశాధికారిగా గబ్బెడ సుధాకర్ గారు, అలాగే ఈరోజు ట్రాక్స్ మీకు అందించిన ఉప్పోజు రామేశ్వరాచారి కూడా వైస్ ప్రెసిడెంటు. అక్కడ ఉన్న స్వరూపరాణి కూడా మా సంస్థకు అసిస్టెంట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. తర్వాత దేవేందర్ రెడ్డి, తర్వాత సిఐ రామ్మూర్తి, తర్వాత లయన్ ఉపేంద్ర గారు వాళ్ళు ముఖ్య సలహాదారులుగా కొనసాగుతున్నారు. అయితే ఏంటంటే మా యొక్క ఉద్దేశం ముఖ్యంగా గాయని గాయకుల్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ సంస్థను ఏర్పాటు చేసాం.
గుమ్మడి లక్ష్మణాచారి గారు ఉన్నారు. గురువు గారు ఎంతో మందికి శిష్యులకు కూడా చాలా మంది పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చారండి. ఆ సార్ మాటల్లో కూడా విందాము. సార్ నమస్కారం. నమస్తే. ఈ రోజున ఓరుగల్లులో మనకు పద్మావతి గారి ఆధ్వర్యంలో చక్కటి స్వరనిరాజనం జరిగింది. చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఓరుగల్లులో ఎంతోమంది గాయకులు పాపం వారికి అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మరి ఈ రోజున ఎంతోమంది గాయకులు పాడడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా చాలా అద్భుతంగా పాడారు. పాల్గొన్న ప్రతి కళాకారులకి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, ధన్యవాదములు సార్. ఇప్పుడు మన ముందు కూడా ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారండి. రవికుమార్ సార్ గారు ఉన్నారు ఇక్కడ. వారి మాటలు కూడా తెలుసుకుందామండి. టీ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వరంగల్ కళలకు కానాచి అనేది ఒక పేరు, నానుడి. గత కొన్ని సంవత్సరాల నుండి వాస్తవం కుంటుపడ్డాయనుకునే భ్రమలో ఉన్నాం. వాస్తవాన్ని మాట్లాడుకోవాలి మనం. సరైన వేదిక లేదని బాధపడుతున్న పరిస్థితిలో ఎక్కడో ఒక కార్యక్రమం జరిగేది, వార్తలలో సోషల్ మీడియాలో వచ్చే చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాల నుండి ఉధృతంగా మాట పాట, అంటే మాట అంటే కవిత్వం, పాట అంటే పాటలు, ఇది అంచెలంచెగా ఒక మాట అంటే బాధ అనిపిస్తుంది కొంచెం గ్రూపులుగా ఏర్పడి కూడా అన్ని గ్రాండ్గా సక్సెస్ చేస్తున్నాయి. ఈరోజు పద్మావతి మేడం గారు మేము కలిసి ఎన్నో భజన కీర్తనలు పాడిన వాళ్ళము, ఎన్నో భజన కార్యక్రమాలలో. ఆ అనుబంధంతో అన్న మీరు రావాలంటే తప్పకుండా వచ్చాను. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి నా వంతుగా నేను నిలిచాను. నా కోరిక ఏంటంటే రాగద్వేషాలు లేకుండా కళామ తల్లికి సేవ చేసే ముద్దు బిడ్డలుగా మనందరం ఎదగాలని, మనము రేపు ఆ దేవుని ఆశీర్వాదాలతోని ఒక మార్కు మనకు ఏంటి, చలనచిత్రంలో పాట పాడితేనే మనం గొప్ప అనుకునే పరిస్థితికి సమాజం వచ్చింది. కాబట్టి ఆ స్థాయికి కూడా మన నుండి వెళ్తారని, వెళ్ళే పరిస్థితి ఆ భగవంతుడు ఇందులో ఉన్న గాయకులను ఆశీర్వదిస్తాడని కోరుకుంటూ సెలవు. జై భారత్. మేడం పద్మావతి మేడం గారు కూడా ఎంతోమంది పిల్లలను శిక్షణ ఇచ్చేసి చాలా సంగీతంలో నేర్పించారు. వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందామండి. నమస్కారం మ్యామ్. అందరికీ నమస్తే. స్వరరాగ గంగా ప్రవాహం గ్రూప్లో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. అయితే గత 20 సంవత్సరాల నుండి సంగీతం ఫీల్డ్లో ఉన్నాను. ఇక్కడే సంగీతం కంప్లీట్ చేశాను. ఒక 12 ఇయర్స్ నుండి నేను మ్యూజిక్ టీచర్గా స్కూల్స్లో, కాలేజెస్లో చెప్తున్నాను. అందరం ఒక పండగలాగా, ఒక పండగ వాతావరణం. మనకు ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా కూడా పాట అనేసరికి అన్నీ మర్చిపోతాం. అలాగే అందరం కలిసి హ్యాపీగా ఒక ప్రోగ్రాం చేసుకోవాలి. ఇలాగే 1 మంత్కి ఒక ప్రోగ్రాం చేయాలని అనుకుంటున్నాము. అందరం ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందరూ వచ్చారు, చాలా హ్యాపీ. పిలవగానే వచ్చిన పెద్దలందరూ, మరి సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వీళ్ళందరి సహకారంతో నేను ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతంగా చేయగలిగినాను. ఓకే, ధన్యవాదాలు మేడం. మీరు కూడా ఇంకా ఎన్నో మరి ప్రోగ్రాంలు చేసి ముందుకెళ్ళాలని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జనరల్ సెక్రటరీ వానశ్రీ మేడం గారు మన ముందున్నారు. చాలా అందరికీ ఎంతో దగ్గర ఉండి అందరి మంచి ప్రోగ్రామ్స్ అందరినీ ఇప్పిస్తుంటారు. వారి మాటల్లో కూడా విందాం మనం. హాయ్ మేడం, నమస్కారం. థ్యాంక్ యూ మేడం. ముందుగా టీ న్యూస్ వాళ్ళకి
ధన్యవాదాలండి. ఈ యొక్క ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చినందుకు వెంకట్ గారికి, చందన గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ స్వరరాగ గంగా ప్రవాహం అనే సంస్థ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించడం ఈ యొక్క మా సంస్థకు ఉద్దేశము. ఆ దాంట్లో అలాగే ఇప్పుడు నేను దాంట్లో జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి గంగాధరి పద్మావతి గారిని ఈ వేదిక ద్వారా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క అందరి మా సంస్థ ఉన్నటువంటి సభ్యులందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి తగ్గట్టుగానే చాలామంది గాయని గాయకులు వచ్చి యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిండ్రు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇక ముందు కూడా ఎవరైనా ఔత్సాహిక కళాకారులు ఉంటే కూడా మా సంస్థ ద్వారా వాళ్ళని కూడా ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు మా సంస్థ తరఫున నిర్వహించడానికి మేము ముందుగా ఉంటామండి. ఎవరు వచ్చినా కూడా మా సంస్థకు ఆహ్వానం పలుకుతున్నామండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మన ముందు సంస్థ సంయుక్త కార్యదర్శి సార్ కూడా మన ముందున్నారండి. ముందుగా నగర ప్రజలకు మీకు కూడా నమస్కారం. స్వరరాగ గంగా ప్రవాహం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వివరించడం కూడా జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ త్రినగరిలో ఉన్నటువంటి అంటే కాజిపేట, వరంగల్, అలాగే హన్మకొండలో ఉండేటువంటి ఔత్సాహిక గాయకులకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి వారిని మంచి గాయకులుగా తీర్చిదిద్దాలనేటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసి కూడా ఒక 3 నెలలు గడిచిపోయింది మేడం. అందులో ఒక రెండో కార్యక్రమమే ఇది. మొదటి కార్యక్రమం గత నెలలో చేయడం జరిగింది. ఈ రెండో కార్యక్రమంలో కూడా మా ఉపాధ్యక్షులైనటువంటి శ్రీమతి గంగాధరి పద్మావతి గారు మమ్మల్ని ఆశ్రయించి, సార్ నేను ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపడదాం అనుకుంటున్నాను, అది పాటల పండుగగా మేము అది ఏర్పాటు చేసి వారి సంగీత విద్వాంసులు అయినప్పటికీ కూడా సినీ సంగీతం కూడా సంగీతానికి వస్తుంది కాబట్టి మేడం మీరు నిర్వహించండి, మేమంతా కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పాము. ఎంతోమంది మాతో పాటు మా దగ్గర ఉన్నటువంటి కమిటీ మెంబర్సే కాకుండా మిగతా ఎవరైతే మాకు ప్రోత్సహించాలనుకుంటారో వాళ్ళు ఆర్థిక పరంగా కూడా చాలా సహాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మేము కమిటీ తరపున నా పక్షాన కూడా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు అంటే మా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలియజేసినట్టుగా ఏంటంటే రాబోయే భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ యొక్క 3 నగరాల్లో ఉన్నటువంటి లేదా మీద సమీప గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తూ వారందరినీ కూడా రాబోయే వర్తమాన గాయకులుగా కాకుండా భవిష్యత్ గాయకులుగా కూడా మేము తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన ఉంది. ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్తారని, నగర ప్రజలకు కూడా మీరు ఈ యొక్క సమాచారాన్ని అందజేస్తారని ఆశిస్తూ, మీరు కూడా ఎంతో శ్రమ కోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. మీ అందరికీ కూడా మా పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత. గాయని గాయకులు చాలా ఉత్సవంగా పాల్గొన్నారు. అలాగే ప్రేక్షకులు కూడా చాలామంది ఈరోజు వచ్చారు. ఎందుకంటే కన్నుల పండుగ కొనసాగుతున్న ఈ యొక్క స్వర నీరాజనం చూడటానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా యొక్క సంస్థ నుండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గబ్బెట సుధాకర్, రిటైర్డ్ టీచర్. నేను
2016 జనవరి రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి పాటలు హాబీ. ప్రతి సంస్థలో ఏ పాటల కార్యక్రమం ఉన్నదంటే ఏ సంస్థ నిర్వహించినా కూడా అక్కడ పోయి నేను పాటలు పాడతాను. నేను అదొక హాబీ. అట్లాగే ఈ సంస్థలకు దాదాపుగా చాలా సంవత్సరాలు నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను. అలాగే SRGP అంటే స్వరరాగ గంగా ప్రవాహం అనే సంస్థకు, తర్వాత స్వరనీరాజన సంస్థ కూడా నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ రవికిరణ్ సార్ చెప్పినట్టుగా ఒక మహిళా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం అది. మరి ఆ సంస్థకు వారు మరి ఇట్లా నేను సొంతంగా ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నాను, మరి మీద సహకరించాలని చెప్పారంటే SRGP గ్రూపులోని మెంబర్స్ మేము అందరం కూడా గత వారం రోజుల నుంచి మేము బాగా శ్రమించి దాని వర్క్ డివిజన్ చేసుకొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకోవడం మేము అందరూ కూడా కృషి చేశాము. మా కృషి సఫలమైందని చెప్పి నేను భావిస్తూ మీకు టీవీ న్యూస్ అందరూ కూడా కృతజ్ఞతలు. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధానయోగమే ప్రాప్తే వసంతేతి కాలికే పలికే కుహుగీతిక. సాహిత్యాన్ని చదివే వాళ్ళకి క్రికెట్ పోదాం.
ఈరోజు మనకి ఇక్కడ ప్రోగ్రాంలో జరిగిన వ్యాఖ్యాత రవికుమార్ సార్ కూడా మన ముందు ఉన్నారండి. ఇప్పుడు వారి మాటల్లో కూడా విందాము. నగర ప్రజలందరికీ కళాభివందనాలు. నా పేరు రవికిరణ్ అండి. నేను ఈ స్వరరాగ గంగా ప్రవాహం వారి సహకారంతో స్వర నీరాజనం అనే కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యురాలు శ్రీమతి గంగాధరి పద్మావతి గారు నిర్వహించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఉదయం సుమారు 10:15కి కార్యక్రమం ప్రారంభమవగా గౌరవనీయులు శ్రీమాన్ ఎండి సిరాజుద్దీన్ గారు వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే వారితో పాటుగా శ్రీ విప్పనపల్లి రవికుమార్, ఇంకా చాలామంది ప్రముఖ గాయకులు, అంటే వరంగల్లో ముఖ్యంగా నందమూరి తారక రామారావు, సీనియర్ ఎన్టీఆర్, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇలాంటి పాత పాటల్లోని మధురతని, మీనింగ్ని వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ గానం ద్వారా అందరినీ మైమర్పించి ఉదయం 10 నుంచి సాయంత్రం 8:15 వరకు జరిగిన కార్యక్రమం అంటే ఒక్కసారి ఆలోచించండి. కూర్చున్న ఆడియన్స్ కూడా ఎవరూ బయటికి వెళ్లకుండా చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేశారు. ఇక శ్రీమతి గంగాధరి పద్మావతి గారు నాకు 18 సంవత్సరాలుగా పరిచయం అండి. 18 సంవత్సరాల నుంచి ఆవిడ నేను పరిశీలిస్తూ వస్తున్నాను. వారు ఎన్ని విజయాలు అంటే నిజంగా కష్టాలు సీతకొచ్చాయి. అలాంటి సీత కష్టాలని దాటి అనేక స్టెప్పుల్ని దాటి ఈ స్థాయికి వచ్చారు వారు వరంగల్లో మొట్టమొదటిసారి ఒక మహిళా మణి ఇలాంటి కార్యక్రమం నిర్వహించిందంటే ఈ క్రెడిట్ పక్కా పద్మావతి గారికే చెందుతుంది. ఇప్పటివరకు అయితే ఏ మహిళ కూడా ఒక్కరు కూడా, సరే వీరి సహకారం ఉంది అయినప్పటికీ వారు చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే 18 సంవత్సరాల పరిచయం, వారి పాటను విని చాలాసార్లు వారిని నేను చిత్రతో పోల్చాను. చిత్రగారు అని పిలుస్తాను, నేను పద్మావతి గారు అని పిలవకపోయేది. అలాంటి కార్యక్రమం చేశారు. మంచి అతిథులు, సీనియర్ గాయకులు అందరూ వచ్చారు, చక్కగా పాడారు. మంచి సౌండ్స్ కోఆపరేషన్ కూడా, ఈ ప్రెస్ క్లబ్ సహకారం కూడా, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఓపికగా కూర్చున్నారు. కళాకారులకు ఓపిక ఉంటుందనేది ఈ కార్యక్రమం చూశాక తెలిసింది. ఎన్ని రాగాలు, ఎన్ని గొంతులు, ఎన్ని మధురిమలు, ఎన్ని సినిమాలు, 108 మంది అండి, 108 మంది గాయకులు పాల్గొని, గాయకులు ఇద్దరు కూడా పాల్గొని రకరకాల పాటలతో విన్యాసాలు, చివరి క్షణం వరకు కూడా పాటను ఎంజాయ్ చేస్తూ ఒక డ్యాన్స్ లాగా చేస్తూ కూడా పాడడం జరిగింది. నిజంగా ఈ కార్యక్రమానికి ఒక యాంకర్గా వ్యవహరించమని నన్ను పద్మావతి గారు అడగడం, దానికి నేను ఒప్పుకోవడం రావడం నా జన్మధన్యంగా భావిస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చిత్రీకరించిన టీ న్యూస్, ఇలాంటి కార్యక్రమాలు మీరు చిత్రీకరించాలి సార్. చిత్రీకరిస్తేనే చాలామంది యువతకు ఈ సందేశం పోవాలి. కొత్త పాటలు మంచివి కావు అనను, మారుతున్న కాలం కొద్దీ మారాలి. కానీ పాత పాటల్లోని మధురతని, దాంట్లో ఉన్న మీనింగ్ని, మ్యూజిక్ ఎంత ఉండాలి, పాట ఎంత ఉండాలి. ఇప్పుడు వస్తున్న పాటల్లో కొంచెం మ్యూజిక్ ఎక్కువ అవుతుందని నేను అభిప్రాయపడుతున్నా. అన్ని పాటల్లో కాదు, కానీ కాలం ఈ పాటలతో కనుక వెళ్తే ఇది ఒక భగవద్గీతతో సమానం, ఒక ఖురాన్తో సమానం, ఒక బైబిల్తో సమానం. ఇలా మత గ్రంథాల్లోని సారాంశాన్ని పాత పాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన స్వరరాగ గంగా ప్రవాహం టీంని నేను అభినందిస్తున్నాను. అలాగే పద్మావతి మేడం గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. మేడం, ఒక స్త్రీగా మీరు ధైర్యం చేసి ముందుకొచ్చి వారి సహకారంతో ఇంతమంది గొప్ప వాళ్ళను ఒక్కొక్కరిని తీసుకురావాలంటే, అలాంటి గొప్ప గాయకులు, గొప్ప పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ ఒక దండగా కూర్చి ఇక్కడ స్వర నీరాజనం అనే ఒక పూలదండం తయారు చేసి మార్నింగ్ నుంచి సుమారు 10 గంటల కార్యక్రమాన్ని నిర్వహించిన మీకు ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. టీ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్. చూశారు కదండి, మరి ఈరోజు మన హన్మకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు, నూతన గాయకులు కూడా ఇందులో పాల్గొని ఇంకా ముందుకు వెళ్ళాలని, మరి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటూ మీ ఈటీవీ న్యూస్ సిరిచందన. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతి కాలికే పలికే కుహుగీతిక.